లూకా సువార్త 8వ అధ్యాయం. క్రొత్త నిబంధన 59వ పేజీ ఉంది. వాక్యంలో ఒక మంచి విషయం నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఎంతమంది నేర్చుకుంటారు ఈరోజు? రైట్. మొట్టమొదటి ప్రశ్న, ఇది ఎంతమందికి కరెక్ట్గా చెప్పగలరో నాకు తెలియదు. దయ్యానికి చావుందా? మొట్టమొదటి ప్రశ్న. నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ బైబిల్లో చూపిస్తాను. దయ్యానికి చావుందా? అమ్మా, ఎంతమంది చెప్తారు? చేతులు ఎత్తి చెప్పండి. ఏం చెప్పినా కానీ దయచేసి చేతులు ఎత్తి చెప్పండి. చావు ఉంది అనేవాళ్ళు ఒకళ్ళు, లేదు అనేవాళ్ళు చేతులు చూపించండి ఒకసారి. ఓ, ఇంతేనా? మరి అనేటప్పుడు చాలా మంది అన్నారు చెయ్యొద్దామంటే మాత్రం చెప్పట్లా. సరే, దయ్యానికి కూడా చావు ఉంది అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కరెక్ట్గా చేతులు ఎత్తండి. ఓకే, రైట్. దయ్యానికి చావు ఉంది. అయితే ఇక్కడ నేను మీకు ఒక వాక్యం నేర్పించబోతున్నాను. దేవుని దగ్గర జరిగిన ఒక మంచి సంఘటనని, దేవుడి సమక్షంలో జరుగుతున్న ఒక మంచి సంఘటనని నిజ జీవితాల్లో మీకు నిరూపించబోతున్నాను. నిజ జీవితాల్లో యాజ్ పర్ ద ట్రూ, నిజంగా మీకు నిరూపించబోతున్నాను. దయ్యము అంటే 2 రకాల్లో ఉంటుంది. ఒకటి చెడ్డది, రెండోది ఆత్మ. మామూలు ఆత్మ అంటే మన వారిలో ఎవరైనా చనిపోయిన వాళ్ళు, మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని ఏమంటారు? ఆత్మ. వాళ్ళకి ఏ బాధ ఉండదు, వాళ్ళకి ఆ కుటుంబం మీద ప్రేమ మాత్రమే ఉంటుంది. ఏముంటుంది? ప్రేమ మాత్రమే ఉంటుంది. దానిని ఆత్మ అంటారు. కానీ దయ్యము అంటే మాత్రము ఎదుటి వాడిని చెడు చేయాలి అని తిరుగుతున్నదని అర్థం. ఏం చేయాలని? ఎదుటి వాళ్ళకి చెడు చేసేదాన్ని ఏమంటారు? మీకు ఈ పాఠాలు ఇప్పటి నుంచి నేను నేర్పిస్తాను. ఎందుకంటే సబ్జెక్ట్ రావాలి మీకు కూడా. చాలా కష్టపడి మేము కొన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్నాం. దేవుడు చూపిస్తూ ఉన్నాడు రకరకాల ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలని, కొన్ని వాళ్ళని చూస్తూ ఉంటే చాలా విషయాలు తెలుస్తూ ఉన్నాయి. కానీ మీకు చెప్పట్లేదు నేను ఎప్పుడు కదా, టాపిక్ రాలా. సరే, ఇప్పటి నుంచి ప్రతి విషయాన్ని కూడా ఒక లైవ్ ఎగ్జాంపుల్తో మీకు టాపిక్ చూపిస్తాను. ఓకే, లైవ్ ఎగ్జాంపుల్తో. ఎందుకు అంటే దీనికి ఒక కారణం ఉంది. ఇప్పుడే ఎందుకు చూపించాలి అంటే ఈ వాక్యం అయిపోయేలోపు మీకు అర్థమవుతుంది. లూకా సువార్త 8వ అధ్యాయము, కొత్త నిబంధన లూకా సువార్త 8వ అధ్యాయము. మీరు గమనించినట్లయితే నేను చదవమన్న వాళ్ళు చదువుంటామా 29. గలిలయ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏమంటున్నారు? నడుచుకుంటూ వెళ్తుంటే దయ్యం పట్టిన ఒక అతను ఆయనకి కనబడినాడు. ఎవరు? దయ్యము పట్టిన అతను దేవుడికి కనబడ్డాడు. దయ్యం అంటే ఎంతమందికి ఇష్టం? సైలెంట్గా ఉండకండి. ఎంతమందికి ఇష్టం? సరే, ఎంతమందికి భయం? చేతులు ఎంతమందికి భయం? అమ్మా, వెనకున్న వాళ్ళకి భయం లేదా? నిజం చెప్పండి. మీ చుట్టే ఉంటాయి కలవంతి, చూస్తే వదిలిపెట్టవు. నీకు భయం లేదా? నేను నీకు చూపిస్తాను నా సంగతి ఏంటో. నిజమా? ఎంతమందికి భయం? దయ్యం అంటే ఎంతమందికి భయం? మిగతా వాళ్ళు నేనేం చెప్తే అది చెప్దామని చూస్తున్నారు కదా. నేను నాకు భయం ఉందా లేదా అనేది నేను చెప్పను. కానీ మీలో ఎంతమంది ఉన్నారు ధైర్యవంతులో? చూద్దాం. ధైర్యం ఎంతమందికి ఉంది? ఉందా? రైట్, వెరీ గుడ్. అయితే ధైర్యవంతులు కూడా తెలుసుకోవాల్సిన విషయము, భయపడేవాడు కూడా తెలుసుకోవాల్సిన విషయము ఈరోజు వాక్యంలో మీకు చెప్పబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు అంట గలిలయ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఒక అతను దయ్యములు పట్టిన ఒక ఆయన బట్టలు చుట్టుకొని కొండ ప్రాంతంలో సమాధుల మధ్య తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? సమాధుల మధ్య తిరుగుతున్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందో ఆ సందర్భాన్ని చూడండి. ఫస్ట్ 29 చదువుతాం. ఆయన
ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించారు. ఏం చేశారు? అపవిత్రాత్మను ఆజ్ఞాపించడం జరుగుతుంది. ఏమని అంటే, ఈ మనిషిని విడిచి వెళ్ళు. ఏం జరుగుతుంది? ఈ మనిషిని విడిచి వెళ్ళు. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది? అది యేసు నామములో ఎంతమంది దయ్యాన్ని వదిలించగలరు? ఇక్కడ వదిలించలేరా? అరే, మీకు అందరికీ నేను ఫోన్లో కూడా ప్రార్థన చేసినప్పుడు మీ వాళ్ళ దయ్యాలు మీరే వదిలించుకున్నారు కాదా? వదిలించలేదమ్మా? నాకు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి అపవాది చికాకు చేస్తూ ఉంటే, నీ దగ్గర బలం లేదా? ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ప్రేయర్ చేయి, ఆ అపవాది వెళ్ళిపోద్దని నేనే ఫోన్లో చెప్పిన. పోయిన నెలలో ముగ్గురికి దాదాపు చేసిన. వాళ్ళు వచ్చారా? ఇక్కడ ఉన్నారా? ప్రార్థన చేసిన ఒక తల్లి ఒక్కసారి నిలబడమ్మా. ఇంకొకళ్ళు నువ్వు అనుకుంటా, మీ ఇంట్లోనేనా? రైట్. ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు, మొత్తం ముగ్గురు. నేను ఇలాగే ఫోన్లోనే చేశాను నేను ప్రార్థన. చెల్లితో మాట్లాడదాం ఒకసారి. ఏం జరిగిందిరా? మైకి మా పాప ఎవరో విషయం చెప్తారు. మా పాపకి మా ఆయనే పట్టిండు. ఓకే. మా ఆయన బట్టి బాగా చికాకు చేస్తుండు. నైట్ 11, 12 టైంలో నాకు ఫ్రెండ్స్ కావాలని చెప్పేసి చాలా చికాకు చేస్తుండు. ఫ్రెండ్స్ కావాలి. 12కి ఫ్రెండ్స్ కావాలని చికాకు చేస్తుంటే పిలిపించాము. మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేస్తే నైట్ బండి వేసుకొని వచ్చారు, స్కూటీ వేసుకొని వచ్చారు. ఉన్నారు. వాళ్ళు ఉన్నంతసేపు మంచిగా ఉంటుంది, వాళ్ళతో నవ్వుకుంటూ ఆడుకుంటుంది. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ నాకు ఫ్రెండ్స్ కావాలి మమ్మీ, నాకు ఫ్రెండ్స్ కావాలని అంటుంది. అయితే కొట్టి అసలు చెంప మీద ఒకటి వేసారు. ఎందుకు ఫ్రెండ్స్ అడుగుతున్నావు ఏంటి అని అంటే, లేదు నాకు ఫ్రెండ్స్ కావాలి, లేదా నేను చనిపోతాను, ఫ్రెండ్స్ కావాలంటుంది. అంటే మీకు కాల్ చేశాను. మీకు ఫోన్ చేస్తే మీ ప్రార్థన చేస్తారా, చెవుకడ పెట్టండి అని చెప్పేసి అన్నారు. మీకు వేస్తుంటే అపవాది అమ్మాయిలో దూరింది, ఇబ్బంది పెడుతుంది అనేది చెల్లెకి క్లారిటీ ఉంది. అవునా? ఫోన్ చేసింది ప్రార్థన చేయించేటప్పుడు. చిన్న సలహా, ఈరోజు చాలామంది పాస్టర్ల దగ్గరికి వెళ్తే తప్ప దయ్యం వదలదు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. లైవ్లో అంటే ఎక్కువ స్టేజ్ల మీద గట్టిగా ఊపి మనుషుల్ని రా దయ్యమా నువ్వు రా కింద పడు కొట్టుకో అంటే తప్ప దయ్యాలు పోయే పాస్టర్ కాదు, దమ్ము లేని వాళ్ళే మిగతా వాళ్ళందరినీ ఒక ఆలోచన. నేను జస్ట్ ఫోన్లో మాత్రమే మాట్లాడినా. తల్లి నా దగ్గరే దేవుడు ఉన్నాడా, నీ దగ్గర లేడా అని అడిగిన ఫస్ట్. అమ్మ అవునా? నా దగ్గరే, నీ దగ్గర లేదా? నీ దగ్గర ఉన్న ప్రేరాయలు ముందు కళ్ళల్లో వేయి. అవునా? కళ్ళల్లో వేసి నేను ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తా, ఆ దయ్యాన్ని నువ్వే వదిలేయాలి అని చెప్పినాడు. ఆ రోజు దాదాపు జరిగి ఇప్పుడు ఒక 1 మంత్ అవుతుంది. ఎప్పుడైతే తను ఆ దయ్యాన్ని వదిలించడానికి ప్రేరాయలు వేసి ప్రార్థనతో దాన్ని గద్దించిందో వెళ్ళిపోయిందమ్మా. పడిపోయిందా? నీళ్ళు చల్లిన సరే ఏం మాట్లాడాలి. ఆ దయ్యం వదిలిన తర్వాత మమ్మీ నాకు చలి పెడుతుంది మమ్మీ అంటుంది. గట్టిగా దేవుడు చూద్దాం. అప్పుడు దాకా మమ్మీ లేదు, ఫ్రెండ్స్ కోసం చచ్చిపోతాను అనే ఆలోచన. అంటే మామూలుగా మంచి పిల్ల, మంచి జ్ఞానం ఉన్న అమ్మాయి, చదువుకున్న అమ్మాయి ఉన్నట్టుండి రకరకాలుగా వింతగా మాట్లాడుతాం. ఆ తల్లికి అక్కడ ప్రార్థనలో తెలుసుకున్న విషయం ఏంటి అంటే, దురాత్మ అయితే తప్ప ఇలా నా కూతురు చెయ్యదు. మరి ఆ దయ్యం వదిలించడానికి 12 గంటలకి ఏ పాస్టర్ ఉరుకుతాడు? కుదురుద్దా తల్లి? లేదు. నా సహోదరికి ఇచ్చిన ప్రార్థన నూనె ఇక్కడ ఇదే మందిరంలోది. ఆ కుటుంబంలో దేవుడు ఆశ్చర్యం జరిగించాడు. దేవునికి స్తోత్రం. ఈ కారణంతో పాటు నేను ఇంకొక కారణం చెప్తా. ఒకవేళ దయ్యాన్ని వదిలించడం ఇక్కడ మాత్రమే సాధ్యం అయి ఉంటే ఇక్కడ ఉన్నంతసేపే ఆ అమ్మాయి మంచిగా ఉంటుంది, కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అపవాది. కానీ ఇక్కడ మీ పాస్టర్ గారు మీకు ఏం నేర్పిస్తున్నాడు అంటే, ఇక్కడ నేను గొప్ప, మందిరం గొప్ప కాదు, నువ్వు ఇక్కడ కరెక్ట్గా మందిరంలో ఉంటే నీ చేత కూడా దయ్యం అనేది వదులుతుంది.
అమ్మో ఇది ఇంట్లో కూడా నన్ను ఆ దయ్యం ఏమని ఫీల్ అవుతుందంటే, ఇంట్లో కూడా నన్ను పట్టుకునే ధైర్యవంతులు ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉండలేను. ఆమె గట్టిగా చొక్కలు. ఇంకొక దయ్యం టాపిక్ చూద్దాం. మేము నేర్చుకోవాలా, ఎందుకంటే ఈరోజు మోసగాళ్ళు ఎక్కువైపోయినారని నేను మళ్ళీ చెప్తున్నా. అందులో కూడా క్రిస్టియన్స్లో, దేంట్లో క్రైస్తవులలో చాలామంది తనకు తాను ఫేమస్ అవడం కోసం బాగా కష్టపడతా ఉన్నారు. అబద్ధాలు చేసి దేవుని పరువు తీస్తున్నారు. ఎవరు పరువు? మనల్ని క్రైస్తవ సేవకులు ఎక్కిరించినంతగా ఏ హిందువుల్ని ఎక్కిరించట్లే, ఏ ముస్లింలనే ఎక్కిరిస్తున్నారా? ఎక్కిరించట్లే. కానీ క్రైస్తవుల్ని ఎందుకు ఎక్కిరిస్తున్నారంటే, హెచ్డిగాళ్ళు పనికిరాని వాళ్ళందరూ పాస్టర్లు అవుతున్నారు కాబట్టి. ఎవరైతున్నారు? హెచ్డిగాళ్ళు పనికిరాని వాళ్ళు ఏమవుతున్నారు? పాస్టర్లు అవుతున్నారు. డైరెక్ట్ చెప్తున్నాడు, నీకు దయ్యం వదిలించే బలం ఉంటే నువ్వు పర్సనల్గా వదిలించు. నువ్వు నిజంగా స్వస్థపరిచే బలం ఉంటే ఎట్లా చేయాలి? పర్సనల్గా చేయి. నీకు ఆ యొక్క కార్యం అంటే స్వస్థత కనపడాలి, కానీ లోకానికి హెచ్డి కనపడవద్దు. ఏం కనపడవద్దు? హెచ్డి. చాలా మందిని చూస్తున్నారు ఈరోజు అదే హెచ్డి చేస్తూ ఉన్నారు. హెచ్డితోనే సంఘాలు కట్టుకోవచ్చు అని అనుకుంటున్నారు, కానీ అది ఒక నాడికి కూలిపోతాయి ఖచ్చితంగా. గమనించండి, ఖచ్చితంగా పీటలు బారి కూలిపోతాయి. హెచ్డి కాదు. దేవుడి నామాన్ని అవమానిస్తే దేవుడు అందరి ముందు నేను అవమానిస్తా అనే వాక్యం చెప్తా ఉంది. నా సహోదరుడికి ఒక విషయం జరిగింది వాళ్ళ ఇంట్లో. వీళ్ళు కూడా వేరే ఊరు. ఏ ఊరు? చిన్నమూరు. ఎక్కడది? కృష్ణా జిల్లాలో సహోదరుడు. ఏం జరిగింది? ఎవరి గురించి ప్రార్థన చేశారు? ప్రార్థన చేసిన అమ్మాయి మీరు 6 రోజులు బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు ఫోన్ లేదు, ఏం లేదు. పర్లేదు చెప్పండి, మా విషయం ధైర్యంగా చెప్పండి. మా చెల్లెని కూడా పిలవాలా? ఉందామా? సిస్టర్ వచ్చిందా? బ్రదర్ చెప్పలేకపోతే సిస్టర్ చెప్పండి. ఎక్కడున్నారు? నువ్వు చెప్పలేవా? దాచుకోండి అమ్మా, దాచుకోండి మంచిగా. చెప్పు, గట్టిగా చెప్పాక ఏం జరిగింది ఇంట్లో? అమ్మాయి చికాకు చేసింది. అప్పుడు ఫోన్ లేదు, ఎవరు ఫోన్ చేద్దాం అన్నా కూడా. పాస్టర్ గారు ఊళ్ళో లేరు. పాస్టర్ గారు 7 రోజులు 7 రాత్రులు 7 పగళ్ళు ప్రయాణం, దేవునితో ప్రయాణం అన్నట్టుగా వెళ్ళారు. కుటుంబంలో చికాకు అవుతా ఉంది. ఆ విషయమే ఎంతో అంటే బాగా చికాకు అవుతా ఉంది. మరణానికి తీసుకుపోతా ఉంది అమ్మాయిని. అంతేనా? అయితే తర్వాత వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే అన్నయ్య మాట్లాడిండు, నేను ప్రార్థన చేస్తాను, కొబ్బరి అయ్యి తప్పవాలి వెళ్ళిపోయిందని చెప్పేసి ఉన్నాను. వచ్చిన తర్వాత ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నాకు ఇదే ఆలోచన, అయ్యా దేవుడు నా దగ్గర మాత్రమే ఉంటే నా సంఘ బిడ్డల దగ్గర లేడా అని వచ్చిన డౌట్ నాకు. ఎవరి దగ్గర? వినపడలా? సంఘ బిడ్డల దగ్గర కూడా దేవుడు ఉన్నాడా లేదా? ఉందా మీ దగ్గర? ఉంటే నిరూపించాలని నేను ఎన్నోసార్లు చెప్పినా. నా సహోదరుడికి నిరూపించే సమయం వచ్చింది. ఫోన్ చేసి ఏడుస్తున్నా, అన్నా ఈ దయ్యం వదలట్లేదు, ఇబ్బంది అవుతా ఉంది, నువ్వు ప్రేయర్ చేయి, ఎందుకు వదలదో నేను చూస్తా. అయ్యా అంతేనన్నది. నువ్వు ప్రార్థన చేస్తే ఇక్కడ ఒకడు ఉన్నాడు అని మందిరంలోకి వచ్చినప్పుడు ఉరకటం కాదు దయ్యం. ఎక్కడ ఉరకాలే? వాళ్ళ ఇంట్లో కూడా బలమైన విశ్వాసం ఉండనేది ఉరకాలి. గుర్తుపెట్టుకోండి. నువ్వే ప్రార్థన చేయి. అది వదలకపోతే నాకు చెప్పు, నేనే వస్తా అవసరమైతే. కానీ నాకు తెలుసు నా దేవుడు, నాలో ఉన్న దేవుడు నా వాళ్ళలో కూడా ఉన్నాడు అని నేను నమ్ముతున్నా. ఏమైంది ఆ రోజు? వెళ్ళిపోయింది. తర్వాత ఏం చేశారు? ప్రార్థన ప్రేరాలు వేసారా? ప్రేరాలు వేసాం కదా. తర్వాత ఒక పావుగంట సేపు అక్కడే ఉంది. తర్వాత నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇప్పటికే 2 months అవుతుంది. ఇప్పుడు వరకు అయితే మధ్యలో ఏమీ జరగలేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా గట్టిగా. ఇంతేనా? అయితే నేను మీకు ఎందుకు చూపిద్దాం అనుకుంటున్నానంటే ఈ విషయాలు, 8 నెలల క్రితం, 1 సంవత్సరం కూడా కాలేదు అనుకుంటా, ఈయన భయంకరంగా త్రాగుబోతుగా ఉన్నాడు వాళ్ళ ఊర్లో. అయ్యా అవునా? కుటుంబాన్ని పాడు చేసుకునే స్థితిలో ఉన్నాడు ఆ సహోదరుడు. ఎప్పుడైతే ఇక్కడ ఈ సంఘంలో నడిచాడో ఆ త్రాగుని వదిలేసినాడు. అమ్మా అవునా? వదిలేసినాడు. ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందుల నుంచి. మనిషి నేను నమ్మేది ఎక్కడ అంటే, నువ్వు ఏం తీసుకుంటున్నావు, ఏ బట్టలు వేసుకుంటున్నావు అని నేను నమ్మను. ఏ తెల్ల చొక్కాలు వేసుకుంటున్నావో, బైబుల్ సంకలో పెట్టినావో అనేది నేను ఏం చేయను, నమ్మను. నేనేం నమ్ముతాను తెలుసా?
నీ లోపల దేవుడిని ఉంచుకుంటున్నావా అనేది నమ్ముతాను. నువ్వు మారావా అనేది జీవితాన్ని బట్టి నమ్ముతాను. ఒకరోజు ఊళ్ళో ఎవరు చూసినా కానీ ఈయన త్రాగుబోతని ఇల్లు కూడా ఎంత దారుణంగా ఉండేది తెలుసా? అయ్యా అవునా కాదు? ఏమనే వాళ్ళు ఊళ్ళో తాగుడు అని చెప్పేసి అనేవాళ్ళు. కాకపోతే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయడం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత రేపు తీసి స్లాబ్ వేసుకున్నాను. స్లాబ్ వేసుకొని అన్నయ్య బిల్లు అవుతుందని చెప్పింది. బిల్లు ఆ టైంలో వచ్చింది. మార్చి నెల అవుతుందంటే ఫిబ్రవరి నెలలో బిల్లు వచ్చింది. స్లాబ్ వేసుకున్నా. అన్నయ్య కూడా మన కూడా ఇంటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి. నువ్వు మారితే నీకు దేవుడు అద్భుతంగా నువ్వు వద్దనుకున్నా అంటే ఇల్లే మంచిగా లేదు, అప్పుడు ఇల్లే మంచిగా లేకపోయినా నీకు ఇల్లు వస్తుంది. ఏమొస్తుంది? నువ్వు ఇల్లు కడతావు. ఆ ఇంట్లో నేను మార్చి నెల వరకు అడుగుపెట్టి ప్రార్థన చేస్తా. ఇదే నెల, ఇది ఇప్పుడు ఏ నెల? ఇది మే నెల. కానీ ఫిబ్రవరి నెలలోకే వచ్చింది ఆ ఇల్లు. గమనించు, దేవునికి స్తోత్రం. వెళ్ళినాము, ప్రార్థన చేసినాము. ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. అయ్యా తాగిపోతైపోయి జీవితంలో డబ్బులు ఇవన్నీ నిలబెట్టుకోలేని స్థితిలో ఉన్న ఈ కుటుంబమా ఈరోజు ప్రార్థనకి నడుస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి. ఎక్కడి నుంచి? కృష్ణా జిల్లా. అన్నయ్య వచ్చినప్పుడు కూడా అక్కడి నుంచి ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు ఇక్కడికి వచ్చిండా, ఆయన ఒక్కడే వచ్చిండా అని కూడా అన్నారు. కారు వేసుకొని వచ్చిండండి. వస్తాడా? వస్తాడు. నా వాళ్ళు అనుకుంటే మీ పాస్టర్ గారు కృష్ణా జిల్లానే కాదు, భూమి చివరిలో ఉన్నా కానీ వస్తాడు. అనుకునే పరిస్థితి అవసరం ఉందంటే చాలు. కానీ చిన్న చిన్న వాటికి కాదు. వెళ్ళాను అంటే ఎంత పెద్దదానికి వెళ్ళాలి? ఒక ప్రాణం కాపాడుకోవడానికి, ఒక కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి వెళ్ళాలి. ఆ రోజు నా సహోదరుడికి వెళ్ళినప్పుడు ఆ దయ్యం ఏడిపించడం మొదలుపెట్టినప్పుడు నేను ఒకటే చెప్పిన, అయ్యా నాకు నమ్మకం ఉంది, నా సహోదరుల్లో కూడా దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? నా సహోదరుల్లో కూడా మీలో ఉన్న దేవుడే ఇక్కడ నాలో ఉన్నాడు. అక్కడ నీ ద్వారానే అపవాది దురాత్మ జయించడం జరుగుద్ది. జరిగిందా లేదా? దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి ఆమేన్ హల్లెలూయా. జరిగిందా? జరిగింది. మరి ఇల్లు వచ్చిందా? వచ్చింది. ఎన్ని రోజులు అవుతుంది మందిరానికి వచ్చి? సంవత్సరం అవుతుంది. సంవత్సరమే. ఎన్ని రోజులు? నేను ఎన్నో వాళ్ళు చెప్తా, ఒక్క సంవత్సరం నువ్వు సరిగ్గా మందిరానికి రా. ఈ సంఘంలో నీకంటూ స్థానాన్ని ఏర్పరచుకో. నీ జీవితం మారకపోతే నువ్వు వచ్చిపోయిన ఛార్జీలు నేను ఇస్తా అన్నా. అవునా కాదా? అందరూ చెప్పాలి. అవునా? నీకు వాళ్ళు చేయొద్దండి. అయ్యా అవునా? ఎవరికైనా దమ్ముందా సేవకుడు అంటే మాట్లాడేదానికి? చూపించే మ్యాజిక్లు నమ్మకండి. పైకి వెళ్ళి ఓ ఊగిపో పడిపో ఇట్లాంటి దిక్కుమాల దరిద్రాలు నమ్మకండి. ఎందుకంటే అవి అబద్ధాలు. నటింపజేస్తా ఉన్నారు మనుషులకి. నమ్మితే నిజంగా జరగాలి. దేవుడు అద్భుత సాక్ష్యం జరగాలి. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పలు కూడా జరుగుతుంది. ఆమె హల్లెలూయా. ఏం జరగాలి? సాక్ష్యం జరగాలి. జీవితం మారాలి. ఒక్క నిమిషము నొప్పి, ఒక్క నిమిషం రోగం, ఒక్క నిమిషము 5 నిమిషాల్లో జరిగే వాటిని నమ్మకండి. ఎలా ఉండాలి తెలుసా? జీవితం మారాలి. కుటుంబంలో ఆశీర్వాదం రావాలి. ఉన్న అనారోగ్యాలు, అన్ని ప్రాబ్లమ్స్ నుంచి విడుదల జరగాలి. దానికోసము స్థిరమైన వెనుదిరగని విశ్వాసిని అయి ఉండాలి. ఈరోజు అయ్యా నేను రక్షణ తీసుకోమని నేను ఎప్పుడైనా బలవంతం పెట్టానా? అట్లా పెట్టను కూడా. నా జీవితంలో నాకు అన్నిటికన్నా ముఖ్యమైనది మనసు మారటం. ఏం మారటం? హృదయము మారు మనసు కలగటం. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తుతిద్దాం. ఆమేన్. ఎప్పుడైతే మనసు మారుతో హృదయంలో మారుతాడో ఆయన ఏదైనా సాధించగలడు. నా సహోదరుడు కూడా ఏదైనా సాధించగలడు. నా సహోదరి కూడా ఏదైనా సాధించగలదు. ఆమె హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తుతిద్దాం. చేతులెత్తి వారి కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ తండ్రి, గొప్ప యేసయ్యా, నేను అడిగిన పరిశుద్ధాత్మ, నేను అడిగిన మేలు ప్రభా, నిజమైన ఆత్మీయ బలము కలిగిన వారిని అన్ని ప్రాంతాల్లో నాకు నిలబెడుతున్నందుకు స్తోత్రము. ఇంకా ఎన్నో ఆశీర్వాదాలతో ఆయన ప్రముఖంగా మీ యొక్క కార్యం చేయడానికి ప్రత్యేకంగా ఇటువంటి బిడ్డలను ఎన్నుకోమని వీరిని కూడా దీవించమని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, దయ్యము ఉందా? ఉందా? లేదని చెప్పగలిగినోడు ఎవరు లేడు. మళ్ళీ చెప్తున్నా, లేదని చెప్పగలిగినోడు ఎవరు లేరు. కానీ దయ్యానికి చావుందా? గట్టిగా చెప్పండి రా, చేతులు ఎత్తి.
ఉందనే వాళ్ళు చెయ్యి చెప్పండి. నేను చెప్తున్నా, దయ్యానికి చావు లేదు. నిజంగా చెప్తున్నాను రా, దయ్యానికి చావు లేదు. ఉందంటారు ఏంట్రా బాబు, నేను చెప్పేదే నిజం. నేను మళ్ళీ మాట మాత్రం, నిజంగానే దయ్యానికి చావు లేదు. లేదురా. సరే, ఇక్కడ వాక్యంలో నిరూపిస్తాం, మీకు అర్థం కాట్లా. దయ్యానికి చావు లేదు, ఎందుకంటే చచ్చిందే దయ్యం అయింది. అవునా కాదా? అది ఎలాంటిదైనా కావచ్చు అండి, మనుషులనే అనట్లేదు. చెడు చేయాలన్న దుష్టులే దయ్యముగా, దుష్టురాళ్ళే దయ్యంగా మారుతారు. చెడ్డ విషయాలు జరిగినాయి జీవితాల్లో, చెడుకెళ్ళి మోసిన వాళ్ళు, చెడ్డ కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళు పెద్ద కొన్ని సంవత్సరాల తర్వాత మరణించినా కానీ దుష్టాత్మలుగా మారుతారు. వాటికి చావు లేదు. గమనించండి, అది ఎలాగో మీరు చూపిస్తాను. చదవమా, కంటిన్యూ చేయి. అది అనేక పర్యాయములు. ఇక్కడ చూడండి, ఆ మనుషుని ఏలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చను గనుక వానిని గొలుసుతోనో కాలి సంఖ్యలతోనో కట్టి కావలి అందించుడు గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వారిని అడవిలోనికి తోలుకొని పోయిందంట. ఎక్కడ తీసుకుపోతుంది దయ్యాన్ని? పీక్ స్టేజ్లోకి ఎక్కడ తీసుకుపోతుంది అంటే అడవిలోకి తీసుకుపోయి వాడిని పిచ్చోడిని చేస్తుంది. ఏం చేస్తుంది? పిచ్చోడిని. అనేక పర్యాయములు వాడిని పట్టుచూ వస్తున్నది అనే మాట ఇక్కడ రాసిండమా? వినపడుతుందారా అందరికీ? అనేక పర్యాయములు వాడికి పడుతుందంటే అనేక సార్లు వాడికి వదులుతుందనే అర్థం. వదిలిపోతుందా మళ్ళీ తిరిగి? అంటే దయ్యం ఒకసారి వదిలిపోతే వెళ్ళిపోయినట్టేనా? ఈ చిన్న లాజిక్ మీతో చెప్పడానికి నేను ఇంత ప్రయత్నం చేసిన. ఒక్కసారి వదిలిపోయినంత మాత్రాన దయ్యం వదిలిపోయినట్టేనా? ఒక వాక్యముని జ్ఞాపకం చేయడానికి నేను బైబిల్లో చెప్తున్నాను. ఒక్క దయ్యం వెళ్ళి లోకమంతా తిరిగి మరలా 7 దయ్యములను తీసుకొని శుభ్రపరిచిన స్థలంలోకి వచ్చి ఆ ఇంటిలోనే నివాసం చేస్తుందంట. అంటే ఒక్క దయ్యాన్ని ఒక్కసారి వదిలిస్తే అది ఏమవుతుంది? మళ్ళీ ఆ 7 కలిసి ఇంకెన్ని పోతాయి? మళ్ళీ ఒకసారి వదిలిస్తే మళ్ళీ ఆ 7 కలిసి ఇంకెన్నిసార్లు? చెప్పండి, లెక్కలు రావు కదా. 7 7 49, 49 7 అంటే ఎన్ని దయ్యాలు అవుతున్నాయి? మీరు క్రైస్తవులుగా ఉండి ఎన్ని దయ్యాలను ఎన్నిసార్లు వదలగొడితే క్రైస్తవత్వం నుంచి పడిపోయాక అవి ఎన్ని దయ్యాలు వచ్చి పడతాయి. మాట అర్థమైందా? క్రైస్తవుడిగా ఉన్నప్పుడు వచ్చినప్పుడల్లా దయ్యాన్ని ఎల్లగొట్టి ఉరికిస్తున్నాం, అది వెళ్ళిపోయింది. కానీ ఎంతవరకు వెళ్ళుద్ది అంటే మరలా నీ గృహము పరిశుద్ధంగా ఉన్నంత వరకు ఉంటుంది. కానీ ఆ పరిశుద్ధాత్మ నువ్వు పోగొట్టుకొని మళ్ళీ లోకంలో పడిపోతే 7 49 49 7 343 ఎంతో 343 కూడా వాళ్ళు ఎలగొట్టామనుకో మళ్ళీ ఇంకా అది చెప్పలేము. 350 ఇంటూ 5 1500 దయ్యాలు. ఇంకా పెరిగితే 1500 ఇంటూ 7 అన్న. ఇప్పుడు చెప్పండి రా, ఎన్ని దయ్యాలు ఉన్నాయి ప్రపంచంలో? వీటిని ఎవడు రెచ్చగొడుతున్నాడు? ఒక్కసారి నువ్వు గెలవటం మొదలు పెడితే ఆ ఒక్కటి వదిలిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి రానివ్వకుండా నీ గృహము, నీ హృదయము, నీ శరీరము పరిశుద్ధంగానే ఉంచుకోవాలి. పరిశుద్ధంగా. ఒక్కసారి క్రైస్తవుడు అయ్యాన తర్వాత మరలా రెండో ఛాన్స్ దానికి ఇవ్వకూడదు. ఇస్తే అదేం చేస్తుంది? మరి 7 దురాత్మల్ని తీసుకొని వచ్చి మళ్ళీ నివాసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఏం చేయడానికి? నివాసం చేయడానికి. అవునా అన్న? చేస్తుందా? నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు అన్న. ఒక్కసారి మేము క్రైస్తవులు అయిన తర్వాత దయ్యానికి మొగుడు అయిపోయినట్టే. మేము ఏమైపోయినట్టు? అంతే కదా రా చెప్పేది, అవునా కాదా? చెప్పి రాసుందా? అట్లా అవుతున్నావు నువ్వు. దయ్యానికి మొగుడు అయిపోయినట్టే.
దయ్యానికి నేను ఇదైపోయినట్టే, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను అన్నట్టేనా? కాదు. నేను ఈరోజు మీకు నేర్పించేది దయ్యం స్టోరీ నేర్పిస్తున్నా. ఏ స్టోరీ? దయ్యాల స్టోరీ, హర్రర్ స్టోరీ నేర్పిస్తున్నా. ఎంతమందికి ఇంట్రెస్ట్గా ఉంది? మారుద్దామా స్టోరీ? ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి దేవుడు గడపరచలే గట్టిగా. ఇక్కడ ఉన్నాయి పారిపోవాలా? ఇక్కడ లేవు, మీలోనే ఉన్నాయి. అయ్యే పారిపోవాలి. ఏంటి అంటే ఇక్కడ గమనించిన విషయము, వాడి మీదికంట వెళ్తుందంట, మళ్ళీ వస్తుందంట పట్టుకోవడానికి. ఏం చేస్తుంది? వెళ్తుంది వస్తుంది. చివరికి అవి ఎన్ని అయినాయి అంటే, వాక్యం చదువుకొని తెలుసుకుందాం. చూడండమ్మా, చదువుమా. ఎన్ని అయినాయి అలా పోయి వస్తూ? 30. యేసు నీ పేరేమని మాట్లాడగా, వినండి అందరూ ఒకసారి చదువుకోండి, తర్వాత వాక్యంలోకి వెళ్దాం. చదువుమా. చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దు అని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. తర్వాత అప్పుడు దెయ్యములు ఆ మనుషుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరుగుగా చచ్చెను. చూసావా? అక్కడ జంతువుల్ని చంపిన దాకా దయ్యానికి తృప్తి లేదు. ఎప్పుడు చంపిన దాకా? ఆ మనిషినైనా చంపాలి, లేదా ఆ వెళ్తున్న జంతువునైనా చంపిన దాకా ఆ శరీరాన్ని వదిలిపెట్టిపోయే ప్రసక్తే లేదు. అక్కడ దేవుడు అంటే ఏమడిగాడు? నీ పేరేంటి అని అడిగాడు. ఎందుకయ్యారు అడేకులు? వదిలించుకోవడం, మళ్ళీ అంటించుకోవడం, వదిలించుకోవడం, మళ్ళీ అంటించుకోవడం. అంటే నువ్వు క్రీస్తు జీవితంలో, క్రైస్తవ జీవితంలో కూడా పడిపోవడం, మళ్ళీ దేవుల్లో పరిశుద్ధాత్మ పొందుకోవడం, పడిపోవడమో, మళ్ళీ మందిరానికి దూరం అవటమో, మళ్ళీ మందిరానికి రావటం, మందిరాల్లో నడవటము, మళ్ళీ పడిపోవటము, ఆరాధన చేయటము, మళ్ళీ చేయకపోవటము, లోకంలోకి వెళ్ళటము, మళ్ళీ తిరిగి రావటము. ఇలా చేసే వాళ్ళకి ట్రిప్ వామ్మో ఎన్ని రెట్లయితే 7 వంతులు పెరుగుతున్నాయంట. ఎవరికి కావాలి? 7 times లక్కీ డ్రా. ఒక్కసారి అయితేనే హ్యాపీ, 7 సార్లు అయితే ఇంకా హ్యాపీ. ఎంతమందికి కావాలి దయ్యాలు? డబల్ వద్దా? నిజంగానే వద్దా? మరి ఇప్పుడు ఈరోజు మందిరానికి రాని వాళ్ళ దగ్గర ఏమొస్తాయమ్మా? నాకు ఎరపడలేదు. ఆరాధన ఎగ్గొట్టి తిరిగే వాళ్ళ దగ్గరికి, అమావాస్య పండుగను, ప్రార్థన 2 రోజులు బాగా అవ్వగానే చర్చికి రాని వాళ్ళందరికీ ఏమొస్తాయి నాన్న? వినపడలా? గట్టిగా చెప్పండి. మీరు వదిలించినవి నా 7 ఇంతలై మళ్ళీ మీ దగ్గరికే. ఇది వాస్తవం. నమ్మరా? మీకు అన్నిటికీ దిక్కుమాల ఎగ్జాంపుల్స్ కావాలి అంటే చూపియాలి మీకు అన్నిటికీ. అవునా? సరే చూపిస్తా. ఇందాకే ఒక సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యాన్ని బట్టి మీకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ చిన్న పాప ఎక్కడ ఉందిరా? అశోక్ పాప ఎక్కడ ఉంది? ఇందాక చెప్పినారు కానీ మీరు చాలా మంది లేరు సాక్ష్యం చెప్పినప్పుడు. కానీ నేను మీకు వివరంగా చూపించాలనుకున్నా. ఎందుకు అంటే మామూలు విషయం కాదు, ఒక అద్భుతం. ఈరోజు ఈ పాప ఇక్కడ ఉందండి. ఏంటది? ఒక అద్భుతం. బ్రతకటము, మన మధ్యలో ఇక ఆ పాప రావడం ఒక అద్భుతం. ఎలాగో చెప్తున్నామా? ఏంటి పరిస్థితి? ఏమైంది? ఆయాసం బాగా ఎక్కువైపోయింది. ఆయాసం వచ్చేసి పక్కలకి బాగా ఇల్లు పట్టేసింది. పర్సంటేజ్ కూడా చాలా తగ్గిపోతుంది. అమ్మాయి బ్రతకదు. అమ్మాయికి 100% ఉండాల్సింది 40%, 40% ఉంటుంది. 40% ఉంది. 40% ఉంది. 40 అమ్మాయి బ్రతకదని కూడా చెప్పేశారు. కడుపులో ఉన్నప్పుడు బతుకుద్దని చెప్పారా? కడుపులో కూడా బ్రతకదని చెప్పేశారు. అప్పుడు ఏమైంది? చెప్పి అమ్మాయికి ఏదైతే మాకు సంబంధం లేదని కూడా సంతకాలు పెట్టించుకున్నారు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే. మరి అప్పుడు ఏమైంది? ఎలా బతికింది? ప్రేయర్ చేసుకున్నాము. యాడ ప్రేయరు? ఏ ఊర్లో ప్రేయరు? మన మందిరంలోనే. తండ్రి నీ మందిరంలో పెళ్లి చేసుకున్నా, నీ ఇష్ట ప్రకారాన్ని అన్ని చేసుకున్నా, కానీ నేను ఏం తప్పు చేసుకున్నా నాకైతే తెలియదు. కానీ అన్నాడు అన్నయ్య, మీ ఇద్దరు కరెక్ట్గా లేదు, మీ మధ్య ప్రార్థనలు గట్టిగా ఉంటే ఎందుకు వస్తాయి?
మీకు మీ ఆయన బాగా చికాకు చేసుకుంటున్నారు, మీరు మంచిగా ఉండాలా, ప్రైవేట్గా ఉండాలా అని చెప్పారు అన్నయ్య. సరేలే అని ఇక అన్నయ్య అన్నాడు కదా అని ఇద్దరం బాగా కలిసి ప్రార్థన చేసుకున్నాం. ఇద్దరం మనస్ఫూర్తి ప్రార్థన చేసుకున్నాం. అయ్యా నువ్వు ఇచ్చే బహుమానం తండ్రి వాళ్ళు ఏమైనా తప్పుంటే క్షమించిన ఆయన బాగా ప్రేర్ చేసుకున్నాక నార్మల్ డెలివరీ అయింది. 5 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాం. 5వ రోజు నార్మల్ డెలివరీ చేశారు. తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆ పాప చనిపోద్ది అనే పరిస్థితి. ఏ పాప? గట్టిగా అందరూ చేతులు చూపిస్తారు ఒకసారి. ఏ పాప కనబడుతుందా? ఈ పాపే తల్లి గర్భంలోనే చనిపోద్ది అని. ఆ రోజు దేవుడు సేవకుడితో మాట్లాడింది ఏంటంటే, భార్యాభర్త మీరు నిజంగా ప్రేమగా సఖ్యతతో ఉంటే పాప బ్రతుకుతుంది, కడుపులో డెలివరీ అవుద్ది తప్ప చనిపోదు పుట్టబోయే పాప. అంతేనా అన్నది? అంతే. ఆ రోజు వాళ్ళు లోబడ్డారు. అమ్మాయి పాప సంతోషంగా ఆరోగ్యంగా పుట్టింది. దేవునికి స్తోత్రం. అనేది మరలా 2 సార్లు ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు వచ్చినాయి. అప్పుడు ఎందుకు వచ్చినాయి అంటావు? అప్పుడు అమావాస్యకి ఆరాధనకి రాలేదు. అంతే ఆదివారాలు కూడా నేను వచ్చానని మా ఆయన కూడా 2-3 వారాలు ఎగ్గొట్టారు. అన్నయ్య అన్నారు కూడా, అరే మీరు మందిరానికి దగ్గర ఉండాలిరా, చికాకు రాబోతుంది, జాగ్రత్త అశోక్ అని కూడా చెప్పారు. సరేలే అన్నయ్య అన్నాడు. మా ఆయన ఒక 3 వారాల దాకా రాలే, నేనే వచ్చా. నేను 2-3 సార్లు ఇదే ప్రమాదం వచ్చింది. ఎప్పుడు అపవాదం వచ్చినా వీళ్ళిద్దరిలో మందిరానికి దూరం అవ్వడం కామన్ అవుతుంది. అది అవునా కాదు? గట్టి చెప్పు. అవుతుంది. ఎప్పుడు దేవుడు మందిరానికి ముందు ఏం చేస్తుంది అంటే, పరిశుద్ధమైన మందిరంలోంచి నిన్ను ముందు అపవాదం ఏం చేస్తుంది? ఏదో ఒక కారణం చెప్పి, ఏదో ఒక ఆటంకం చెప్పి, ఏదో ఒక గొడవ పెట్టి నేను ఎక్కడ తీసుకెళ్తుంది? పక్కకి దూరం తీసుకెళ్ళిన తర్వాత కుటుంబాన్ని సీరియస్ అయిన పొజిషన్ తీసుకెళ్తాం. నేను మరలా చూస్తూ ఉంటా, చాలా మందికి చెప్తా ఉంటా, అయ్యా మందిరం ఎగ్గొట్టకండి రా, మందిరాన్ని దొంగిలించకండి, ఆరాధన క్రమాన్ని దొంగిలించకండి, దేవునికి భయపడండి. అంతేనా చెప్పేది? అంతే చెప్తున్నా అందరికీ? గట్టిగా చెప్పాలి, నాకు వినపడట్లా. అంతేనా? ఇంకేమైనా చెప్తున్నానా? లేదు. ఎందుకు అంటే నాకు బాగా తెలుసు, ఒక దయ్యం పోతే అది 2వ సారి వచ్చేటప్పుడు బలంగా వస్తుంది. ఎలా వస్తుంది? గట్టిగా వస్తుంది. ఈసారి 2వ సారి కాదు, 3వ సారి వచ్చేటప్పుడు ఎలా వచ్చిందంటే ఘోరమైన స్థితిలోకి పాపం తీసుకెళ్ళింది. ఆ రోజు డాక్టర్లు ఐసీయూలో పెట్టడానికి పెద్ద హాస్పిటల్లో వీళ్ళు జాయిన్ అయ్యారు, చిన్న హాస్పిటల్ కాదు. కానీ ఆ డాక్టర్ ఏమన్నాడంటే, ఆల్రెడీ 40% కూడా కనపడట్లేదు, ఛాన్స్, బతికే ఛాన్స్ అంటే 50 లోపు. ఎంతలోపు? 50 లోపు బతికే ఛాన్స్ కనపడుతుంది, కానీ బ్రతకదు. కాబట్టి దయచేసి మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళిపోండి. మీరు ఉండదు, లగేజ్ మొత్తం తీసేయాలి, అర్జెంట్కి వెళ్ళిపోవాలి, పాప పర్సంటేజ్ కూడా తగ్గిపోతుంది, అర్జెంట్కి వెళ్ళి మమతాలో జాయిన్ అవ్వమని చెప్పారు. మమతాకి వెళ్తే ఆయన రాజకీయ నాయకుడు కదా, ఆయన దగ్గర ఏది జరిగినా బయటికి రాదమ్మా, మేమేంటంటే మామూలుగా డాక్టర్స్, ఇక్కడ ఏదైనా మా మీదకే వస్తారు జనాలు అని వెళ్ళిపోమన్నారు. అర్జెంట్కి వెళ్ళిపోను, లగేజ్ తీసే అన్నారు. అమ్మాయి పెట్టిన ఆక్సిజన్ అన్నీ తీసేశారు, బయటికి ఎలా అన్నారు. ఏమంటే అన్నయ్య ఫోన్ చేసి, అన్నయ్య ఇట్లా అంటున్నారు అన్నయ్య, మరి బయటికి ఎలా అంటున్నారంటే, అన్నయ్య అన్నారు కదా మీరు ఎట్టి పరిస్థితిలో బయటకు వెళ్ళొద్దు, అక్కడే ఉండండి, నేను సామాన్లు దాన్ని పంపిస్తాను, మీరు ఆడే ఉండండి రా అంటే అక్కడే ఉన్నాం. అన్నయ్య వచ్చారు, ప్రే చేశారు. మళ్ళీ అన్నయ్య మా అమ్మ వాళ్ళు వచ్చి అన్నయ్య బాగా బతిలాడారు. డాక్టర్ గారు మీరు తప్ప ఎవరు మాకు తెలియదు, మేము ఎక్కడికి వెళ్ళాం, అంత డబ్బు పెట్టాలన్నా మా దగ్గర లేని పరిస్థితి అంటే డాక్టర్ గారు ఏమనుకున్నారేమో. ఒకసారి రూమ్లోకి వెళ్ళి ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చి, సరే అమ్మాయి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని అన్నారు. మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడంలోనే 40% ఉన్నది 90కి వచ్చేసింది పర్సంటేజ్. ఈ మధ్యలో 40 నుంచి 90 రావడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చింది? సేవకుడైనా, ఆ కుటుంబం అయినా మందిరానికి ఇక్కడి నుంచి పాస్టర్స్ని పంపించి, దేవుని స్వస్థత పరికరం బాక్స్ పంపించి, ప్రార్థన చేయించి, చనిపోయే సమయంలో ఉంది పాప అంటే, ఒక్కసారి చనిపోతే ఎంత ఘోరం ఉంటుంది నాన్న. మళ్ళీ బతికించగలమా? కష్టం. మీకు ఆ పాప సిచ్యువేషన్ చూపించాలంటే ఒకసారి నా మొబైల్ అనుకోమా, చూస్తే కలిగి మీరు చూస్తే భయపడతారు పాప ఎలాంటి పరిస్థితిలో ఉందనే విషయము. మీ దగ్గర కూడా ఉంది కదా అసలు. పాప కనపడుతుందా?
ఒకసారి చూడండి, కనబడుతుందా? కనబడుతుందా? ఇదే పాప, వేరే పాప కాదు, ఇదే అమ్మాయి. నేను వేరే అమ్మాయి గురించి చెప్పట్లా. కనబడుతుందమ్మా? ముక్కుకి వాటి అన్నిటికీ కనబడుతుందా? లేని వాళ్ళైతే లేని మాటలు చెప్పే సాక్ష్యాలు కాదు నేను చెప్పేది. లైవ్లో మీ ముందు మనుషుల్ని అందరిని ఉంచి చెప్తున్నా. ఇదే పాపం, అవునా? ఎంత సీరియస్గా ఉంది? ఎంతగా ఒక కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి, అన్ని టెన్షన్లు పడాల్సిన అవసరం నాకేంటి? నేను సహోదరుడు వచ్చి ఏడుస్తా ఉంటే నేను ఒకటే చెప్పినా, నువ్వు బాధ పెట్టింది దేవుణ్ణి, ఆయన్ని క్షమాపణ అడిగి ప్రార్థన చేసుకో, అంతేనా? అవునన్నా, అంతే అన్నారు. ఏమన్నా? దేవుడు క్షమాపణ అడగండి. ఏం చేసావు మరి? క్షమాపణ కోరుకున్నాను. ఎక్కడ? మందిరంలో. సీరియస్గా ఉన్న సిచ్యువేషన్లో వచ్చి మందిరంలోకి వచ్చి పాపను అక్కడ ఉంచాడు. వచ్చి ప్రార్థన చేసుకొని స్వస్థత పరికరం తీసుకొని, అయ్యా నన్ను క్షమించు ప్రభా, ఈ దురాత్మల నుంచి నా కుటుంబాన్ని, నా కూతుర్ని ఇంత ఘోరమైన స్థితికి తీసుకుపోయిన నా కూతుర్ని బ్రతికించమని అడిగాడు. ఏమడిగాడు తండ్రి? ఇంత ఘోరమైన స్థితికి వచ్చి నన్ను, నా బిడ్డని బ్రతికించు ప్రభు అని అడిగితే, దేవుడు అక్కడికి వెళ్ళేసరికాలే దేవుని వస్త్రము అవన్నీ తీసుకొని ప్రేరణ రాసే వరకే 40లో ఉన్న ఊపిరి 90% పెంచినాడు. అంటే దేవుడు లేడా? దయ్యం మాత్రమే ఉంటుందా? ఎప్పుడు దయ్యం ఉంటుంది అంటే నువ్వు దేవుడి నుంచి పక్కకి వెళ్ళినప్పుడు. ఈ కొద్ది రోజులుగా 2 నెలలు అవుతుంది, కుటుంబంలో మళ్ళీ ఏదో సమస్య వచ్చి చిన్నగా మందిరానికి ఆరాధనకి రాలేని పరిస్థితి వచ్చింది. అవునా? అవునన్నా. నిజమే చెప్తా. నేను చేతకాకపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజమే చెప్తా. ఎందుకంటే వాడి నిజానికి లోబడాలి, అబద్ధాలకి, భ్రమలకి, మ్యాజిక్లకి లోబడద్దు. దేనికి లోబడాలి? నిజానికి ఇష్టపడాలి మనిషి. నా సహోదరుడు వచ్చి ఇక్కడ వచ్చి, అన్నా నా కూతురి గురించి కాపాడు, ప్రార్థన చేయి అన్నాడు. అయ్యా అవునా? అవునన్నా. నేనేమన్నా తెలుసా? అయ్యా నాకన్నా గొప్పవాడు ఇదే మందిరంలో ఇంకెక్కడ లేడు, గుర్తుపెట్టుకో. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఆయన దేవుణ్ణి, నేను ఇంతవరకు కాపాడుతున్న దేవుణ్ణి నువ్వు బాధ పెట్టుంటావు. ఒక్కసారి వెళ్ళి ప్రేయర్ చేసుకో. నీ ద్వారానే నీ కూతురు స్వస్థపడకపోతే నన్ను అడుగు, నీ కార్యం జరగకపోతే నన్ను అడుగు, అంతేనా? అయ్యా అవునా కాదా? అవునా? అవునన్నయ్య, అలాగే అన్నారు. వచ్చి ప్రేయర్ చేసుకొని, మా ఆయన ఇక్కడే ప్రేయర్ చేసుకొని, చాలా కన్నీరు ప్రార్థన చేసుకొని, మా సర్పం చుట్టూ 12 ప్రదక్షిణలు చేసిన తండ్రి, నా బిడ్డ బతకాలి, నేను సాక్షి చెప్పుకోవాలని చాలా ప్రేయర్ చేసుకున్నారు. ఈరోజు నా బిడ్డ ఇక్కడ ఉందంటే దానికి కారణం ఆ దేవుడే. గట్టిగా దేవుడు చూద్దాం. వేరే విషయం అయితే, వేరే సేవకుళ్ళు అయితే నా వల్లే బాగుపడిపోయిందిరా అని చెప్పుకునే మాటలు చెప్తారు. కానీ నేను డైరెక్ట్గా చెప్తా, నా దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఏ కార్యమైనా జరుగుతుంది. ఆయన నన్ను ఇష్టపడ్డాడు కాబట్టి ఏం అడిగినా చేస్తున్నాడు. అవునా కాదా? ఒకవేళ పాపకి ఏమైనా అయ్యి ఉంటే ఈరోజు మనం సంతోషంగా చప్పట్లు కొట్టేవాళ్ళమా? కారణాలు 100 చెప్పొచ్చునన్నా ఓడిపోయి, కానీ ఆ కారణం నచ్చదు. పరీక్షలో ఫెయిల్ అయినాడు, నేను పలానా కారణాన్ని బట్టి ఫెయిల్ అయిపోయినా. వ్యాధిలో ఫెయిల్ అయినాడు, నేను పలానా వ్యాధిని బట్టి ఫెయిల్ అయిపోయినా. మందిరానికి రానాడు, పలానా కారణాన్ని బట్టి నేను మందిరానికి రాలేదు అని 1,00,000 కారణాలు చెప్పొచ్చు. కానీ నీ ప్రాణం పోయినందుకు ఒక్క కారణం కనుక ఎదుటోడు చెబితే, వాడు డాక్టర్ అయినా, పాస్టర్ అయినా, దేవుడైనా, నీకు నచ్చిద్దా? కూర్చున్నా, నచ్చుద్దా? నీ ప్రాణం పోయింది, నువ్వేదో పెద్ద నష్టపోయినావు, దానికి ఒక కారణం చెప్తే నీకు నచ్చుద్దా? వినపడలే నాకు, గట్టిగా చెప్పండి, నాకు వినపడేటట్టు. నచ్చుద్దా? నచ్చదు. నీకు కారణాలు నచ్చవు, కానీ నువ్వు మాత్రం దేవుడి దగ్గర రావడానికి, దేవుడికి లోబడ్డానికి 100 కారణాలు చెప్తావు. అవునా కదా? నాకు ఈరోజు బస్సు అందలేదు, నాకు ఈరోజు ట్రైన్ పాస్ అందలేదు, నాకు ఈరోజు మా అన్నయ్య పెళ్ళి వచ్చింది, అనుకోకుండా మా ఊర్లో మటన్కి వాటాలు వేసినారు. అయ్యా అవునా కదా? ఈరోజే పోగులు వేసినారు, పెద్దది కోసినారు. నేనే ఊరి పెద్దని, నేను లేకపోతే ఎట్లా? నా పోగు పెద్దగా ఉంటుంది. కూర వండుకోకుండా తినకుంటే ఎట్లా? ఈరోజే
నేను మందిరానికి బయలుదేరుతుంటే మా చుట్టం మా ఇంటికి వచ్చినాడు. మందిరం కన్నా ఎక్కువ చుట్టం కదా, అంతేనా కదమ్మా? అరే చెప్తారా లేదా కారణాలు? నిజం ఒప్పుకోరా, నిజం వైపు నడవండి. నా సంఘం పెట్టైనా మిగతా వాళ్ళందరూ అబద్ధం వైపు నడుస్తారు, మీరైనా నిజం వైపు నడవండి. అర్థం చేసుకోండి, గట్టిగా నిజం వైపు నడుస్తాం. ఇలాంటి కారణాలు చెప్పి, లేదు అయ్యా నా భార్య నన్ను తిట్టింది అందుకే నేను చర్చి మానేసిన, అయ్యా నా మొగుడు నన్ను కొట్టిండు అందుకే నేను చర్చి మానేసిన, అయ్యా నా పక్కింటోడు ఎందుకు అంత దూరం చర్చి అన్నాడు అందుకోసం నేను చర్చి మానేసిన, నా ఎదురింటోడు ఆ చర్చిలోనే దేవుడు ఉండాలని ఎక్కిరిస్తుడు నన్ను అందుకే నేను వేరే చర్చిలో కూడా ఉండాలేదా చూడడానికి పోయినా. ఓకే, నీకు 100 కారణాలు ఉండొచ్చు, నేను ఒకే ఒక కారణం చెప్తా. నీ దగ్గర నుంచి దేవుడు పక్కకి వెళ్ళాడు కాబట్టి నీ ప్రాణాలు మీదకి వచ్చిందని. అర్థమైన వాళ్ళు ఇప్పుడు జరపడుతారు. నువ్వు కారణాలు చెప్పి నీ దేవుడిని పక్కన పెడితే కారణం చెప్పకుండా వచ్చేది దయ్యమే. ఏమొస్తుంది? అది కారణాలు చెప్పదు, నేను వచ్చేసా అని తలుపు కొడుతుంది. ఏం చేస్తే నువ్వు వెళ్ళాల్సిన చోట నువ్వు లేవు కాబట్టి నీకోసం నేను వచ్చేసాను. కమాన్, నిజమేరా? ఓపెన్ చేయని డోరు. దేవుడు నీ మనసులో లేనప్పుడు ఉండాల్సింది నేనే. ఎవరు? నువ్వు ఖాళీగా ఉంటే నేను ఒప్పుకోను. నిన్ను నాశనం చేస్తే నాకు సంతోషం. నిన్ను నశింపజేస్తే చిన్న పిల్లరా, దయ్యానికి జాలి ఉందా? ఒక్కసారి ఆలోచించండి. అది నమ్ముకుంటే అది ఎంత తెల్లగా ఎంత అందంగా ఉంది పాప, కానీ దయ్యానికి జాలి ఉందా? మీ ఇద్దరు భార్యాభర్తలు దేవుడికి దూరం అయితే నేను మీ ఇంట్లోంచి ఒక ప్రాణాన్ని దూరం చేస్తాను ఎంత డైరెక్ట్గా చూపిస్తుంది. కడుపులో ఉన్నప్పుడు అలాగే చేసింది, మధ్యలో మందిరానికి దూరం అయినప్పుడు అలాగే చేసింది, తండ్రిని ఒకవారి తాగుబోతనానికి లోనం చేసి మందిరానికి రాకుండా చేసినప్పుడు మళ్ళీ అలాగే చేసింది. ఇది మళ్ళీ 3వసారి. ఒక్కొక్కసారి దాని డోస్ పెంచుకుంటూ వస్తుంది. ఇంకోసారి ఏకంగా ప్రాణం మీదకి వస్తే కాపాడడానికి కూడా మాకు అవకాశం లేకుండా ఉంటే తప్పు నాదా? నా తప్పైందా? మీరు చెప్పండి, నాదైందా? అన్ని చోట్లకి ఒక మనిషి వెళ్ళగలడా? అందుకే మిమ్మల్ని దేవుడిని దగ్గర పెట్టుకోమని అడుగుతున్నాను. అర్థం చేసుకోండి గట్టిగా. అన్ని చోట్లకి ఒక మనిషి వెళ్ళలేడా? ఒక మనిషి దగ్గరికి వెళ్తేనే బాగుపడతావు అనే మాట వద్దు. నువ్వు నీ దేవుడు ఉన్న మందిరంలో ఉంటే చాలు, నువ్వు బాగా ఉంటావు. నేను ఖచ్చితంగా చెప్పగలను, నాలో ఉన్న దేవుడే నీలో కూడా ఉండాలేడా? నాకు వినపడలా. ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పండి, ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పండి. ఆమేన్. నాలో ఉన్న దేవుడు నీలోనూ ఉన్నాడు. నేను ఎవరికైతే భయపడి ఈరోజు మందిరంలో ఉన్నానో నువ్వు కూడా ఆయనకే భయపడాల్సిందే ఉంది. దయ్యానికి జంతువు అని చూడదు, పసిపిల్లలని చూడదు, ముక్కుపచ్చలాలని చిన్నపిల్లలని చూడదు, ఏమీ చూడదు. దయ్యం ఎప్పుడు చెడు చేయడానికి దయ్యంలాగానే దాని ఆలోచన ఎప్పుడు కూడా గట్టిగా వీడి సంగతి చూద్దాం, ఇవి సంగతి చూద్దాం అన్నట్టుగా చూస్తూనే ఉంటుందంట. అది కూడా ఒక్కసారి ఓడిపోతే మరలా 7గురిని తీసుకొని వస్తుందంట, ఇంకా బలం పెంచుకొని. 7 సార్లు ఓడిపోతే 343 మందిని తీసుకొస్తుంది. 300 ఇట్లా పోతా ఉంటే వేల కొలది దాడి చేయడానికి, అంటే ఇంకా పెద్ద శ్రమతో వస్తుంది కానీ తగ్గదు. తగ్గిద్దా? ఒకవేళ అది అస్సలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వినపడలే? ప్రార్థన చేయాలా? ఇంతసేపు గుర్తించుకొని వేస్ట్ అయిపోయింది కదా బాబు. మీరు ఆ దయ్యానికే కరెక్ట్ కాదా? ఏం చేయాలా? దేవునికి, మందిరానికి, పరిశుద్ధాత్మకి దగ్గరలో ఉండాలి ఎప్పుడైనా. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ అలా ఉండకపోతే వచ్చే శ్రమలు నేను మీ కళ్ళారా చూపిస్తున్నా, నిజాన్ని నిజంగా చూపిస్తున్నా. ప్రార్థనలో ఉండి దయ్యాన్ని వదిలించిన వాళ్ళని చూపించారు, ప్రార్థనకు రాక ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళని కూడా
చూపించానా లేదా? మరి ఇప్పుడు ఏ జీవితం కావాలి? వదిలిచ్చే బలం కావాలా, అంటుకునే జీవితం కావాలా? నిజం చెప్పండి. నాకెందుకు అంటుకునే వాళ్ళు అనిపిస్తుంది మీరు. ఎందుకంటే పోయిన 2 వారాల్లో కనబడిన వాళ్ళు ఈ వారం కనబడుతున్నారంటే ఎవడికో జలుబులు, దగ్గులు, జ్వరాలు స్టార్ట్ అయ్యి ఉంటాయి. అవునా కాదా? అంటే దయ్యానికే మీరు భయపడుతున్నారు కానీ దేవుడికి భయపడట్లా. దేవునికి భయపడితే నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతావు. కాబట్టి దయ్యంతో ఉంటే నీకు ఎంత గొప్పగా ఏముండదు. దయ్యము ఎప్పుడు కూడా నిన్ను నాశనం చేసి చూద్దామని చూస్తూ ఉంటుంది. నిన్ను అలవాట్లలో పడేసి చూద్దామని ట్రై చేస్తూ ఉంటుంది. పాపంలో పడేసి నిన్ను ఎట్లా చేసి దేవుడి నుంచి దూరం చేయాలి. నీ కోపం తెప్పించినా, బాధ తెప్పించినా, ఆశ చూపించినా, ఆలోచన లేకుండా చేసినా, ఏం చేసి నేను ఏం చేయాలి? ముందు నీకు దెబ్బ పడాలి అంటే నువ్వు దేవుడి నుంచి బయటపడాలి, దూరం ఉండాలి. నిన్ను చంపి అది సంతోషపడాలి. పందులు గమనించండి, వాటిని కూడా చంపిన దాకా అవి పోయినాయా అమ్మ? పోయినాయా? అంటే వాటిని జంతువునైనా సరే చంపాల్సిందే, మనిషినైనా సరే చంపాల్సిందే. దయ్యం ఎప్పుడు పోద్ది అంటే చచ్చిపోతానట్లే. ఎప్పుడు పోద్ది అంటే ఆ శరీరాన్ని చంపిన దాకా, ఆ కుటుంబంలో ఉన్న వాడిని చంపిన దాకా అది బయటికి పోదు. ఇది వాస్తవం. నేను మీకు నేర్పించేది నిజము నేర్పిస్తున్నా. నువ్వు అనుకోవచ్చు, అన్న నాకు ఈ కష్టం వచ్చింది ఎందుకు అంటే, ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో, నువ్వు ఎక్కడ ప్రార్థనకు దూరం అయ్యావు అని, ఎక్కడ నీ సంఘంలో పరిశుద్ధాత్మకు దూరమైనవు. అవమానం వచ్చింది అంటే ఎందుకు అని అడక్కో. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నీ వలనే ఇది జరుగుండొచ్చు. నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటా, నిన్ను పడేసేది నీలోనే ఉంది అని. నిన్ను దెబ్బ కొట్టేది కూడా నీలోనే ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు గెలుస్తారు దయ్యంతో? నిజంగా గెలుస్తారా? రైట్. ఇంకొక మాట చదువుకుని ఆపేద్దాం. వాక్యం అయిపోతుంది. లాస్ట్ చదువు. మేపుచున్నవారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణములోను గ్రామములోను ఆ సంగతిని తెలియజేసేది. ఓకే. జనులు జరిగిన దానిని చూడడానికి వెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యాలు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. ఎప్పుడైతే దయ్యము నీలోంచి వెళ్ళిపోతావు అప్పుడు ఏమవుతావు? స్వస్థత. దయ్యమును వదిలించడను, అనారోగ్యం నుంచి నేను విడుదల జరిగించడం, ప్రతి వ్యాధి నుంచి నీకు స్వస్థత కలిగించడమే నిజమైన పరిచర్య. అప్పుడు దేవుడు చేసిన పరిచర్య. దేవుడికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నిజమైన పరిచర్య చేస్తున్నాము. ఎంతమంది చేస్తున్నారు? మనం ఏ పరిచర్యలో ఉన్నాము? క్రీస్తు పరిచర్యలోనా? అయితే నిన్ను నన్ను గాయపరచవచ్చు. కొద్దిమంది అంటా ఉండొచ్చు, స్వస్థతలు ఉన్నాయా, దయ్యాలు ఉన్నాయా అనరామా అనట్లా. యేసయ్యను కూడా అన్నానంట. ఒక్కసారి చదివి తెలుసుకోండి. చదువుదాం. 2 ముక్కలు చదువుమా. కంటిన్యూ చేయి. అది చూచిన వారు దెయ్యములు పట్టిన వాడు ఎలాగో స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా గెరసీనీయుల ప్రాంతములో నుండి జనులందరూ బహు భయాక్రాంతులై తమను విడిచిపోమని ఆయనను వేడుకొనిరి. దేవుణ్ణి వేడుకుంటున్నారు దరిద్రుడు. ఎవరిని? అయ్యా వీడేంటి ఇలా బాగుపడ్డాడు, మా పందులన్నీ ఏంటి పోయి చెరువులో పడి చచ్చిపోయినాయి, నువ్వు మా ఊళ్ళోకి రావద్దు. ఒక్క మనిషి కోసం 2000 పందులు పోగొట్టుకున్నాం మేము. ఎన్ని పోగొట్టుకున్నాం? అట్టానికి మా ఒక్కొక్కళ్ళు ఎన్ని దయ్యాలు ఉన్నాయో ఇంకెన్ని చేస్తాయో మా ఊళ్ళోకి వస్తాయని భయపడ్డాం. దేవుడు ఎవరి ప్రాణాన్ని ఇంపార్టెంట్ అంటున్నాడు? ఎవరి ప్రాణమో? జంతువు ప్రాణం కాదు, మనిషి ప్రాణం ముఖ్యమైన. కానీ మనిషికి ఏంటి ముఖ్యం తెలుసా? దయ్యం ముఖ్యమైనది. దేవుడు వద్దు, అయ్యా నువ్వు వద్దు, మాకెవరు కావాలి? మా ఊళ్ళో దయ్యాలు చాలు, మాకు ఎవరు కావాలి?
మమ్మల్ని నాశనం చేసేయి, పిచ్చోళ్ళని చేసేయి, రోడ్ల మీద కొట్టుకునేటట్టు చేసే దయ్యాలు మాకు చాలు, కానీ దేవుడు వద్దు అంటున్నారంట పిచ్చోళ్ళు. మీరు ఎంతమంది అంటున్నారు అలాగా? మిమ్మల్ని కూడా అలాంటి మాటలే అనే వాళ్ళు ఉండొచ్చు బయట ప్రపంచంలో. నిన్ను కూడా అంటుండొచ్చు, దయ్యం ఉందా, ఫలానా ఉందా, ఫలానా ఉందా అని. కానీ వాడి ముందు ఎక్కిరించేటప్పుడు వాడు ఏలుకెళ్ళి ఇట్లా పెట్టు, అరే నువ్వు నాకు ఒక కేలు పెట్టి ఎక్కిరిస్తున్నావు, కానీ నీకెళ్ళి 4 ఏళ్ళు ఎక్కిరిస్తావు, నీ బతుకు చూసుకో. నీకెళ్ళి ఎన్ని ఏళ్ళు ఎక్కిరిస్తే 4. నీ ఇంట్లో ఎన్ని భయంకరంగా జరుగుతున్నాయో ఒకసారి చూసుకో. వాటిని జయించడానికే నేను దేవుడితో నడుస్తున్నాను. దేవుడితో అయితే ఆ పిచ్చివాడు స్వస్థపడ్డాడు, ఆ ఊరు స్వస్థపడు. ఒక్క మనిషి కోసం దేవుడు 2000 దయ్యాల పైన సేనను వదిలించాడు. ఎంతమంది కోసం? ఆ ఒక్కడి కోసం. ఎందుకు వదిలించాడు తెలుసా? ఆ ఒక్కడికే దేవుడు బాధ్యత అప్పచెప్పాడు. చూద్దాం, లాస్ట్ మాట చదువు రాపేద్దాం. చదువుమా 39. చదువు. తిరిగి వెళ్ళుచుండగా 39 అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఏమంటున్నాడంట? అయ్యా నేను నీతో పాటు నడుస్తా అంటే, నానా నేను సువార్త చేయడానికి వెళ్తున్నాను, కానీ నేను నిన్ను కాపాడింది నాతో పాటు నడవడమే కాదు, ఇక్కడ జరిగిన గొప్ప కార్యము నువ్వు సువార్త చేయడానికి. అర్థం చేస్తూ ఏం చేయాలి? నువ్వు నీ ఇంటికి తిరిగి వెళ్ళు, జరిగిన గొప్ప కార్యము నువ్వేం చేయాలి? సువార్త చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు వెళ్ళి దేవునికి స్తోత్రం. గట్టిగా కాపాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించబడింది కాక. ఆమేన్. అతను వెళ్ళి చేశాడా? అర్థం కాదు నాకు. చేశాడా? అయ్యా చేశాడా? సువార్త చేసినాడా? మరి యేసయ్య ఎందుకు ఒక్కడనే స్వస్థపరిచినాడు? ఆ ఊరిలో ఉన్న మిగతా వాళ్ళందరూ దేవుడు సువార్తకి పనికొచ్చేవాడు కాదు కాబట్టి. ఆమేన్. కానీ ఆ ఒక్కడైనా కొన్ని వేల మందిని నడిపించగలడు దేవుని వైపు. అలాగే నువ్వు నేను కూడా గట్టిగా దేవుడు చూద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఎవరు మనం? ఒక్కడైనా దేవుడు సువార్త ప్రకటించగలిగిన వాళ్ళని దేవుడు ఏం చేసుకుంటాడో పేరు పెట్టి ఈ స్థలంలోకి నిన్ను పిలుచుకుంటాడు. నడిపించలేని వాళ్ళందరినీ అక్కడ ఏం చేస్తుంటాడు? అక్కడే దేవుడు నడా నిన్నే పిలిచిండా, నువ్వే నడుస్తున్నావా అంటే నువ్వు ధైర్యంగా ఉండి చెప్పాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నన్నే పిలిచిండు. ఎందుకంటే నేను ఒక్కడినే అందరికన్నా గాయపడిన వాడిని. ఎవరు? నేను ఒక్కడినే. నా దేవుడిని అందరికన్నా ఎక్కువ మహిమపరచబోయేవాడిని కూడా, ఘనపరచబోయేవాడిని కూడా నేను ఒక్కడిని. నేను ఒక్కదాన్ని. ఆమె అనేవాళ్ళు గట్టిగా జరుగుతుంటాం. ఎంతమంది ఉన్నారు? ఒక్కళ్ళే. దేవుడు పిలుచుకున్న బిడ్డలు ఉన్నారా? మరి మీరు ఇప్పుడు చెప్పండి, దయ్యానికి చావు ఉందా? వినపడలే. ఇందాక ఉంది అన్నారు. దయ్యానికి చావు లేదు, కానీ దయ్యం పట్టిన వాడిని మాత్రం చంపకుండా అది వదిలిపెట్టదు. ఈ రహస్యాన్ని మీరు తెలుసుకోవడానికే ఈ వాక్యాన్ని మీరు చెప్తున్నాను. లేదు అనుకుంటే నీ అంత పిచ్చోళ్ళు ఇంకొకరు లేరు. అనా దయ్యం వదిలిపోయింది, ఈ రోజు నాకు దయ్యం మళ్ళీ రాదు అనుకుంటే నీ అంత పిచ్చోళ్ళు ఇంకా లేరు. ఎందుకు అంటే పగబట్టిన సింహం లాంటిది, పులి లాంటిది. అది దెబ్బ తిన్న తర్వాత అది ఏం చేస్తుంది? కంపల్సరీ కక్ష పాములాగా నీ చుట్టూ తిరుగుతానే ఉంటుంది. మళ్ళీ నువ్వు ఎప్పుడు నీ రక్షణ కవచం అనే పరిశుద్ధాత్మని ఎప్పుడు తీసి పక్కన పెడతావో అప్పుడు దాకా తిరుగుతానే ఉంటుంది. ఎప్పుడు దాకా నీ తల మీద ఉన్న ప్రభువు పరిశుద్ధాత్మని ఎప్పుడు పడేస్తావో అంతవరకు ఎదురు చూస్తూనే. ఇప్పుడు ఆడ చూడలా? ఈ కుటుంబంలో చూసిందా లేదా? ఏ కుటుంబం అయినా, ఎవరైనా సరే, అన్నా నేను చాలా బాగున్నాను అనుకుంటే నీ అంత పిచ్చోళ్ళు మరొకరు లేరు. ఇప్పుడు ఎంతమంది దేవునికి లోబడేవారుగా ఉన్నారు, ధైర్యానికి సమాధానం చెప్పేవారుగా ఉన్నారు?
చెప్తారా? కంపల్సరీ చెప్తారా? మళ్ళీ పడిపోతారా? దాని చేతిలో బలి అవుతారా? 1 పోతే 7, 7 పోతే 49, 49 పోతే 343, 343 పోతే 1500, 1500 పోతే పెరుగుతా ఉన్నాయి నాన్న. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు పోగొట్టుకున్నారో, ఎన్నిసార్లు తెచ్చుకున్నారో మీ కౌంట్ మీకే అప్పు చెప్తున్నారు. నిజముగా నేను చెప్పే వాస్తవాలు, నేను జోక్గా చెప్పినా కానీ అది వాస్తవం, అది వాస్తవం. చూడండి దయచేసి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఎన్నో విషయాల్లో ఎన్నో మాటలు పడాల్సి వస్తూ ఉంది. అమావాస్య ఆరాధన విషయంలో కూడా మేము సరే ఆపేద్దాంలే, అది కూడా ఆదివారమే చేసేద్దాం, ఎందుకంత రిస్క్, దయ్యాలతో మంత్రగాళ్ళతో దుష్టులతో ఎందుకు మనకు ఆ గొడవ, ప్రశాంతంగా నడిపించుకుని ఆదివారం ఆరాధనే చేసేద్దాం అనుకుంటున్నా. చేద్దామా? ఎందుకు ఆ రిస్క్ నాకు చెప్పండి. ఆ యుద్ధము వాళ్ళతో, శత్రువుతో డైరెక్ట్గా లెఫ్ట్ అండ్ రైట్గా నాకు మాత్రం ఏంటి, నేను కూడా 4 మ్యాజిక్లు ఒక 10,000 ఖర్చు పెట్టి పబ్లిసిటీలు చేసుకొని బతకొచ్చు కదా, సంఘం నడవదా? వస్తుంది కదా. ఎందుకు రిస్క్ ఎందుకు చేయాలా? అవసరమా రిస్క్? ఎవరి కోసం రిస్క్ చేసిన వాళ్ళు మాత్రం గుర్తుండే మన ప్రార్థన. ఇంత కష్టపడ్డాడు పాస్టర్ గారు అనే ఆలోచన ఉంటుందా? ఉంటుందా తల్లి? నమ్మకంగా గుర్తుంటుందా? అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. కాబట్టి అట్లాంటి ఆరాధన రిస్క్తో కూడుకునే నేను కూడా పక్కన పెడతా, మీ బాధలు మీరు పడండి అని చెప్పేసి అప్పుడు కూర్చుందామా? కూర్చుందామా? దయ్యంతో యుద్ధం మనకు అవసరమా? వినపడలేదు, సగం మంది చెప్తున్నారు, మిగతా సగం మందికి అక్కర్లేదు. ఓకే, నేను ఇంత యుద్ధం చేసేది సంఘంలో మిమ్మల్ని అందరినీ కాపాడుకోవడానికి. ఏ యుద్ధం అయితే దేవుని యందు ఇంత యుద్ధం మనం చేస్తున్నామో, కాపాడబడిన వాడు దేవుడు సువార్త అంత బలంగా ప్రకటించాలి. ఒక్క మనిషి యేసయ్య చేసే ప్రకటన కన్నా ఆయన ఆ పట్టణం అంతా కూడా దేవుడు సువార్త ప్రకటించాడు. దేవుడు చూసుకోవట పల్లెటూరు అంతా కాదు, ఎక్కడ ప్రకటించాడు? పల్లెటూరులోనో, వాళ్ళ వీధిలోనో, వాళ్ళ గ్రామంలోనో, వాళ్ళ చుట్టాలు, అక్క తమ్ముడు చెల్లెళ్ళ దగ్గర కాదు. ఎక్కడ చేసినాడు సువార్త? పట్టణం రా అంటే ఒక ఖమ్మం పట్టణం అనుకోండి. ఖమ్మం చిన్నదా? చుట్టూ 10 కిలోమీటర్ల సరౌండింగ్ ఉంటే 10 కిలోమీటర్ల పట్టణాన్ని ఒకే ఒకడు సువార్త చేసినాడు, యేసయ్య గొప్ప దేవుడు అని. మరి నీ జీవితంలో జరుగుతున్న సాక్ష్యాలకి, నీ జీవితంలో చేస్తున్న అద్భుతానికి నువ్వేం చేస్తున్నావు దేవుడి కృతజ్ఞతగా? ఇక్కడ 2 నిమిషాలు నిలబడి మాట్లాడి చెప్పేదేనా సాక్ష్యం? ఇదేనా దేవుడి మీద నీకు, దేవుడు నీకు అంటే ఇప్పుడు ఈరోజు చెప్తాను, ఆ పాపదే ఉంది, ఒకవేళ ఆ పాపకి ఏదైనా జరిగి ఉంటే నీ జీవితంలో నువ్వు కోలుకుంటావా? అయ్యా నువ్వు బ్రతికున్న దాకా ఆ బాధ మర్చిపోతావా? చనిపోయే పరిస్థితి వస్తే, చనిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ మర్చిపోతారా? మర్చిపోతారా అయ్యా? మర్చిపోతారా తల్లి? మర్చిపో. మరి ఒక ప్రాణాన్ని నిలబెట్టినందుకు దేవుని దగ్గర ఏం చేస్తున్నావు? 2 నిమిషాలు నిలబడి, అయ్యా మా దగ్గర నొప్పి వచ్చింది, పాస్టర్ గారు ప్రార్థన చేసినారు, ఆ నొప్పి నుంచి డాక్టర్లు బతకరన్నారు కాబట్టి బతికించినాడు దేవుడు, అందరికీ ప్రైజ్ లాడు, మా ప్రార్థన చేసినందుకు 2 కన్నీరు చుక్కలతో థ్యాంక్ యూ. కొద్దిమంది అది కూడా చెప్పట్లా, ఇంక వీళ్ళైనా కొంచెం నయం అక్కడే నిలబడినా సాక్ష్యం చెప్తున్నారు. ఇంకొద్దిమంది అయితే అది కూడా చెప్పట్లా. సాక్ష్యానికి కూడా కష్టమవుతుంది, బ్రతుకులు మార్చినందుకు కూడా కష్టమవుతుంది. నువ్వు ఇక్కడ చెప్పలేవు, అక్కడ చెప్పలేవు అంటే నీ చుట్టూ ఎవరుండొచ్చు? నువ్వెవరిని కనపరచలేకపోతున్నావు? ప్రాణం కాపాడినందుకు ఎంత రుణపడి ఉండాలో తెలుసా దేవుడికి? ఆ ప్రాణం పోయిన వాళ్ళకి తెలుస్తుంది, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. కరోనాకి మందు కనిపెట్టేటప్పుడు కరోనాకి అందరు చచ్చిపోతుంటే, కరోనాకి అందరు చచ్చిపోతూ ఉన్నారు, మందు వచ్చింది కరోనాకి అని చెప్పి నెల్లూరులో ఒక ఆయన వేస్తున్నాడు అని చెప్తే, చచ్చిపోయిన వాడికి ఆ ఇంట్లో ఆల్రెడీ కరోనాకి ఒకరు చచ్చిపోయారు,
ఇంకొక రోజు ముందు తెలుసుంటే నేను పోయి ఆడ కాపాడుకునేవాడిని అనుకుంటారా లేదా? అమ్మ అనుకున్నారా లేదా? ఒక్కరోజు ముందు తెలిస్తే నేను కాపాడుకునేవాడిని కదా ఆ ప్రాణాన్ని, ఈ రోగానికి మందు వస్తే. మరి అట్లా అంత విలువైన ప్రాణాన్ని మందిరంలో దేవుణ్ణి కాపాడుతుంటే నువ్వేం సాక్ష్యం చెప్పాలి? ఎన్ని వేల మందికి చెప్పాలి? నువ్వెంతమందికి సువార్త చేయాలి? చేస్తున్నారా బ్రదర్స్? ఒకవేళ చనిపోతే మాత్రము లక్షలు ఖర్చు పెట్టి భోజనాలు చేస్తారుగా. 3వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు, నెల మాసికం, సంవత్సరం మాసికం, 3 నెలల మాసికం, 6 నెలల మాసికం, పండుకునే మాసికం, ఊరెళ్ళే మాసికం, బట్టలు వెళ్ళే మాసికం, ఏట్లో మునిగే మాసికం, ఎద్దుతో మాసికం, దునపోతో మాసికం, డబ్బులతో మాసికం. అయ్యా నిజమా కాదా? నేనేం చెప్తున్నాను అది నిజమా కాదా? అంటే తిరిగి రావడం తెలిసిన దానికోసం నువ్వు అన్ని పండగలు చేస్తున్నావు, కానీ తిరిగి రాడు ఒక్క ముద్ద కూడా తినడం తెలిసి, అయ్యో మా నాన్నకి మటన్ ముక్కలు అంటే బాగా ఇష్టం అక్క, మా నాన్నకి చేపల పులుసు, 3 రోజుల పులుసు అంటే ఇంకా ఇష్టం. పూర్ణం చేసినవానే, లడ్డు పెట్టినవానే, నేనమ్మ థమ్సప్ పెట్టినవానే, క్వార్టర్ పోసినవాంట, ఒక్క చుక్కైనా రావుడా? అయ్యా పెట్టోళ్ళు తాగుతురట, పేరు వాళ్ళదే, ముక్క వేలకి, పేరు ఆయనది, చొక్కైనకి. అంతేనా? ఇవన్నీ తెలుసు మీకు, తెలియదో లేని కాదు. అంటే అన్ని లక్షలు కూడా మీరు పోయిన వాళ్ళ కోసం ఖర్చు పెడతారు, కానీ దేవుడి కృతజ్ఞతగా ఒక నలుగురికి సువార్త చెప్పరా? సువార్త ఎందుకు చెప్పుకోరు? ఇంకొక దిక్కుమాల దరిద్రం ఒకటి చెప్తారు. ఎలా ఉంటుంది తెలుసా? మా ఇంట్లో పెద్ద కర్మ ఉంది, మా ఇంట్లో దినం ఉంది, మా ఇంట్లో వాడి జ్ఞాపకార్థం ఉంది, మా ఇంట్లో చచ్చిపోయినాడు భోజనానికి రండి. ఏడికి పోయిండు? కవర్లు పెట్టి, వేలు పెట్టి, ఎన్ని పెట్టి? వేలు ఖర్చు పెట్టి, కవర్లు పెట్టి, మధ్యలో ఫోటో పెట్టి, వాళ్ళకి భోజనానికి ఫలానా అయినట్టుండే, ఇగో మీరు రండి కంపల్సరీ. 3 ఏటపోతులు తిరుగుతున్నాయి, 4 ఏటపోతులు తిరుగుతున్నాయి. మధ్యాహ్నం ఆ రాగానే ఏం చేస్తాడో పరక వంచేస్తాడు ముందు పైన అక్కతో. దినంది కానీ జ్ఞాపకం రాగానే ఏం చేస్తాడు? చించి పక్కన పడేస్తాడు. అవునా? దీనికి మాత్రం ఎంతైనా ఖర్చు పెట్టి ప్రభు దగ్గర పక్కన పెట్టి దానికి వాళ్ళందరినీ పిలిచి కార్యం చేస్తావు, చాలా బాగుంది. కానీ దేవుని కోసం ఒక నలుగురు ఇంటింటికి పోయి చెప్తావు, మళ్ళీ చచ్చిపోయినాడు, నువ్వు రావాలి, నువ్వు తినాలి, చచ్చిపోయినాడు, నువ్వు రావాలి, నువ్వు తినాలి. బతికిచ్చిండని ఒక్క ముక్క ఎవరికైనా చెప్తావు? ఫలానా ప్రార్థన వల్ల బ్రతికినాడు, అరే చచ్చే వాళ్ళని ఎందుకురా చచ్చిపోవటము, నా దేవుడు నా సంఘంలో ప్రభు కార్యం చేసి ఇగో సంతోషంగా నన్ను కాపాడినాడు అని చెప్పి ఒక నలుగురికి బండేసుకుని పోయి చెప్తావా? వినపడదా? చచ్చిపోతే మాత్రం ఏం చెప్తావు? ఇగో నువ్వు రావాలి భోజనానికి. అబద్ధం చెప్తున్నానా? ఎంత భూమిలో జరగని చెప్తున్నానా? అంటే నువ్వు ఏం కోసం ఇష్టపడుతున్నావో నీకు అయ్యే గిఫ్ట్ అందుతుంది. వాటి పేరేంటి? శ్రద్ధాంజలి, ఫ్లెక్సీలు, పోస్టర్లు. బ్రతికించడం కోసము, బ్రతుకు నిలబడడం కోసము, ఇంకొక నలుగురిని బ్రతికించడం కోసము ఎవడు కూడా కష్టపడట్లే, కానీ చనిపోతే మాత్రం చాలా పెద్ద పండుగ చేస్తున్నారు. చెయ్యట్లా? అదే బ్రతికించినందుకు ఒక నలుగురికి సాక్ష్యం చెప్పు. పట్టణం అంతా చెప్పేదాన్ని నువ్వు నీ పట్టణంలో బాధపడుతున్న వాళ్ళకి చెప్పు సాక్ష్యము. పని కట్టుకొని చెప్పు. 1 రోజులు ఒక్కడు చనిపోతే 1 రోజులు అన్ని పనులు పక్కన పెట్టి అప్పులు అడుక్కొని వాడిని అడిగి వీడిని అడిగి మందిని బదిలాడి ఆస్తులు తాకట్టు పెట్టి ఒక ప్రాణానికి 2 ఏటపోతులు, పెద్ద ప్రాణం అయితే 3 ఏటపోతులు అని లెక్కేసుకొని మరి నువ్వు అన్ని పండుగలు చేయడానికి కష్టపడతావే. మరి అదే పెద్ద ప్రాణము, అదే చిన్న ప్రాణం కాపాడిన దేవుడికి ఒక నలుగురికి సువార్త చెబితే ఎంత గొప్పగా ఉన్నది. దేవుడికి స్తోత్రం.
నేను అనే దాంట్లో అబద్ధాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు మీలో ఎంతమంది న్యాయంగా సువార్త చేస్తున్నారు? నీతిగా దేవుని సువార్త కొరకు ఎంతమంది ప్రయాసపడుతున్నారు? ఇక్కడ నీ దేవుడు నిన్ను కాపాడలా, నిన్ను రక్షించలా, నీ ప్రాణాన్ని నిలబెట్టలా, నువ్వేం చేస్తున్నావు దేవుడికి? నేను మళ్ళీ చెప్తున్నా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్క మనిషి నుంచి దయ్యం వదిలించిండు దేవుడు. అంటే ఏం చేసిండు? దయ్యం వదిలిస్తే దేవుడు అద్భుతంగా వాళ్ళు సువార్త చేశాడు అంటారు. కనీసం నా సంఘ బిడ్డలు జరుగుతున్న సువార్తకి ఒక నలుగురికి సాక్ష్యం చూడడానికి కూడా లేదు. నేను వెళ్ళిన ప్రాంతాల్లో చూస్తూ ఉంటే వాళ్ళ ప్రేమ నాకు బాగా నచ్చింది. పాపం వాళ్ళ దగ్గర చాలా కిలోమీటర్ల నుంచి వస్తారు. ఆ ఊరి చరిత్ర మొత్తం దేవుడు నాకు చూపించాడు. 70 సంవత్సరాల చరిత్ర చెప్పాను నేను ఆ ఊరిది. అది అవునా? 70 సంవత్సరాలు బట్టి ఏముండేవి, ఎక్కడ ఉన్నాయో, మీకు ఏం బాధ జరుగుతుంది, ఏంటి అన్నీ అని చెప్పాడు అక్కడే. నిజమేనా? నిజమే. నిజమేనా? డబ్బులు ఇచ్చిన ఆలోచన చెప్పిస్తున్నా మీతో. అవన్నీ నిజాలేనా? నిజమే. ఏమేం చెప్పినాడా? ఇక్కడ చిన్న చిన్న చెట్లు ఉన్నాయా మీకు? ఇక్కడ వచ్చి మీకు ఏమన్నా వారానికి 10 రోజులకి 2 నెలలకు మంది చనిపోతున్నారా? పలానా దగ్గర మందిరం ఉందా అని చెప్పి. వీధిని బట్టి, రోడ్డుని బట్టి ఏ కుటుంబంలో ఎవరు చనిపోయారు, ఏ కుటుంబంలో 30 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, ఎలాంటి పూజలు కార్యక్రమాలు వాళ్ళు చేసుకున్నారు, ఎవరు ఏం చేసి ఎక్కడ దాచిపెట్టుకున్నారు తీసుకొచ్చి. అయ్యా చెప్పారు. ఎక్కడ నిధులు నిక్షేపాల గురించి కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. ఉన్నాయని చెప్పినా లేవని చెప్పారు. అంటే ఏదైనా దేవుడు చూపిస్తాడు, అది వాళ్ళని ఇష్టపడితే అర్థం చేసుకోండి. అందరు నన్ను అడగండి. తగిలి ప్రతి ఒక్కటి జాతకాలకు అనుకున్నట్టు కాదు. మీకు తెలుసో లేదో, ఒకప్పుడు ఊర్లో వీళ్ళందరినీ చూసి భయపడేవాళ్ళు జనాలు. ఎందుకు తెలుసా? భయంకరంగా త్రాగేవాళ్ళు. అవునా కాదు? అవునాయా. మరి ఇక్కడికి వచ్చి ఆ ఒక 8 నెలలు అవుతుందా? 8 నెలలు. కానీ ఈరోజు వీళ్ళని చూస్తే అందరూ గౌరవిస్తున్నారు. గట్టిగా దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడదాం. 8 నెలల తర్వాత నేను ఇప్పుడు వెళ్ళా వాళ్ళ ఇంటికి. వాళ్ళు ఎన్నోసార్లు రమ్మని అడిగారు నన్ను. అడగలా? అడిగిన వచ్చానా? రాలేదు. ఎందుకు రాలా? దేవుడు పేరే ఏం చేయాలా? దేవుడు పేరే బియ్యాలా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి కొంచెం. ఆమేన్. నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందు నాతో దేవుడు మాట్లాడాలి. దేవుడు మాట్లాడితే నాకు వెళ్ళాలనిపిస్తే వెళ్తా, లేకుంటే లేదు. నిన్న ఆ ఊరు ప్రాంతంలో వెళ్తే వాళ్ళు పెద్ద మీటింగ్ కండక్ట్ చేయడానికి సిద్ధపడ్డారు. అందరూ ప్లాన్ చేసినారు. కానీ ముందు నీ ఇంట్లో జరిగిన సాక్ష్యం నేను విన్నాక అప్పుడు నేను బహిరంగంగా మీటింగ్లో నేను అందరి ముందు చెప్తా, నా దేవుడు నా కుటుంబాన్ని నిలబెట్టాడు అని గట్టిగా దేవుడు స్తుతిద్దాం. అయ్యా అదేనా చెప్పింది? అంతే. నా సహోదరుడు ఆయనకి కళ్ళు కనపడకుండా వచ్చినాడు ఒకరోజు. ఈరోజు దేవుడు ఆయనకు స్వస్థతతో పాటు ఇంటికి కావాల్సిన అవసరతలన్నీ తీర్చి ఒకరి ఇంట్లో ఉండే స్థితి నుంచి తనే ఇల్లు కట్టుకునే స్థితికి నా దేవుడు తీసుకొస్తున్నాడు. అవునా? అవునా. గట్టిగా చెప్పండి కూడా దేవుడు స్తుతిద్దాం. అయ్యా ఇవన్నీ కూడా నిజాలే. ఏంటి? నిజాలే. మరి ఒక్కొక్కరు, ఒక కుటుంబము, ఒక ప్రాణము కాపాడుకున్నందుకు ఎన్ని వేల మందికి, ఎన్ని పట్టణాల్లో సాక్ష్యాలు చెప్పాలి. కూర్చోండి. ఎన్ని పట్టణాల్లో సాక్ష్యాలు చెప్పాలి? మీరు ఎన్ని పట్టణాల్లో సాక్ష్యాలు చెప్పాలి? నేను అడిగే మాట తప్ప నేను అడగట్లా. ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీ ప్రాణం విలువ ఏంటి అంటే నువ్వు దేవుడు సువార్త ప్రకటించడం మాత్రమే. గమనించు, నీ ప్రాణం విలువను దేవుడు సువార్త ప్రకటించడం, అది కూడా నిజమైన సువార్త. ఈరోజు అబద్ధం చేసే వాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ గురించి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి టీవీలో చెప్తున్నారు, యూట్యూబ్లో ఖర్చులు పెడుతున్నారు, రకరకాల వాటికి పెడుతున్నారు. కానీ వచ్చిన వాడికి ఒక్కడికైనా అన్నం పెడుతుర్రా? యూట్యూబ్లో కావాలంటే ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు కాదా? ఒక్క యూట్యూబ్లో వాళ్ళు ఫేమస్ అవుతున్నారు. అయ్యో అన్న మీకు తెలిసిన 4 పాస్టర్ల పేరు చెప్పండి రా. యూట్యూబ్లో కనపడే పాస్టర్ల పేరు చెప్పండి. సతీష్ కుమార్, జాన్ వెస్లీ, ప్రవీణ్ కుమార్, ఇంకా స్టీఫెన్ పాల్, ఇంకా
వాళ్ళకు యూట్యూబ్కి ఎంత ఖర్చు పెడతారు తెలుసా? వాళ్ళ వీడియోలకైతే యూట్యూబ్కి ఏంటి, నేను ఒక టీవీ ఛానల్లో అడిగితే ఒక నెలకి 80,000 అడిగాడు, 4 సార్లు వేయడానికి. ఎన్నిసార్లు? మరి వాళ్ళు రోజంతా వేయడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు? ప్రతిరోజు యూట్యూబ్లో వస్తున్నారు, ప్రతిరోజు అన్ని టీవీలలో వస్తున్నారు, అన్ని టీవీల్లో ఆరాధన, శుభవార్త, ప్రార్థన అన్ని టీవీలలో వస్తున్నారు, అన్ని యూట్యూబ్లలో వస్తున్నారంటే వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఎంత పెడుతున్నారు? ఒక్క టీవీకే 1,00,000, ఒక యూట్యూబ్కి 1,00,000 అంటే నెలకి వాళ్ళు దాదాపు 20-30 లక్షలు ఓన్లీ దానికోసమే ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఏం చెడిపోట్లా. ఎందుకంటే దేవుని పని కోసమే వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు, వాళ్ళు మేలు పొందుకుంటారు. దేవునికి ఇచ్చి దరిద్రుడైన వాడు లేడు. కానీ వాళ్ళు పెట్టే దాంట్లో నేను 1% కూడా పెట్టలేను. ఎందుకంటే నేను పెట్టేది మొత్తం నాకు భోజనాల్లో అందరి ఆకలి తీర్చడానికి కష్టపడతాను. వాళ్ళు ఎవ్వరు కూడా ఒకటి ఆకలి తీర్చడానికి కష్టపడరు. పడతారా? ఇప్పుడు మనల్ని చూసి అక్కడక్కడ మొదలు పెడతా ఉన్నారు. మనల్ని చూసే సాక్ష్యాలు కూడా చెప్పిస్తున్నారు. గమనించండి. మరి మనం మారుమూల ప్రాంతంలో ఉన్న మామూలు విశ్వాసులం, మామూలు సంఘబిడ్డలం. కానీ సువార్త చేయడానికి వాళ్ళు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే మీలాంటి అందరికీ కూడా నోటికి నోరై ఉన్న అందరి పేర్లు తెలుస్తున్నాయి. కానీ నేను వాళ్ళని నమ్మట్లా, నేను యూట్యూబ్ని నమ్మట్లా, టీవీని నమ్మట్లే. నేను నమ్మేది, నేను ఖర్చు పెట్టేది నా వాళ్ళు అనుకునే వాళ్ళకి అన్నం పెట్టి తీర్చడానికి, వాళ్ళ ఆకలి తీర్చడానికి, వాళ్ళ దుఃఖం తీర్చడానికి కష్టపడుతున్నా. వాటి కోసం నేను ఖర్చు పెడుతున్నా. మరి ఈ సువార్త ఎవరు చేయాలి? టీవీలు చేయాలా? మీరు చేయాలా? ఈ సువార్త యూట్యూబ్ చేయాలా? మీరు చేయాలా? వాళ్ళు వాటి కోసం ఖర్చు పెడుతున్నారు కాబట్టి గొప్పలు అవుతున్నారు. నేను నా వాళ్ళకి ఆకలి తీర్చడానికి, వాళ్ళ బాధ తీర్చడానికి ఖర్చు పెడుతున్నా. నేను నా వాళ్ళ ద్వారా, నిజమైన పరిచర్య ద్వారానే దేవుడు నన్ను కూడా ఈ పరిచర్యని అద్భుతంగా నడిపించాలి. ఆమేన్. నడిపిస్తారా? మరి సువార్త చేద్దామా? మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసుకుందాం.